హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్లాగర్ SEO రిలేటెడ్ వీడియోని మీకు తయారు చేయాలి అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు బ్లాగర్ SEO సెట్టింగ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాగర్లోకి వెళ్ళాలి, బ్లాగర్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఇది బ్లాగర్ డాష్బోర్డ్. దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ అనేది మొత్తం క్లియర్గా చూడండి. క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బేసిక్ మనం ఇక్కడ మా బ్లాగర్ అనేది నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అంటే నా కిచెన్ కింగ్ దానికి రిలేటెడ్గా ఉంటుందో చూసుకోండి. నేను కిచెన్ కింగ్ అని పెట్టాను. కొంచెం చేంజెస్ చేయాలనుకుంటే నేను అక్కడ ఫ్రీ కిచెన్ కింగ్ అని పెట్టాను ఫ్రెండ్స్. కావాలంటే ఇక్కడ మీరు కూడా ఫ్రీ కిచెన్ కింగ్ అని పెట్టుకోవచ్చు. కానీ నేను కిచెన్ కింగ్ అని పెట్టాను. సేవ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సేవ్ అయిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్లో పోయి డిస్క్రిప్షన్ మీ బ్లాగ్ దేని గురించి అనే డిస్క్రిప్షన్ కొంచెం ఇన్ఫర్మేషన్ రాయాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక డిస్క్రిప్షన్ రాస్తాను. మీరు ఇదే రాయాలని రూల్ ఏం రాదు. మీకు నచ్చిన డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. అంటే మీ బ్లాగర్ దేని గురించి దాని గురించి ఒక డిస్క్రిప్షన్ రాయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇక్కడ సింపుల్గా రాశాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇంకా నీట్గా రాసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ పరంగా రాశాను. డిస్క్రిప్షన్ రాసేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ చేంజెస్. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. ఇది URL ఫ్రెండ్స్. URL మీకు నచ్చితే URL మార్చుకోండి, లేదంటే అలాగే అదే URL మీద కంటిన్యూ అవ్వండి. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది HTTPS ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మన బ్లాగర్ సెక్యూర్గా ఉందా లేదా అని ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఫ్రెండ్స్ ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మీ బ్లాగ్ సెక్యూర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాక్ ఉంది ఫ్రెండ్స్. లాక్ ఉంటే ఏంటంటే మీ బ్లాగర్ సెక్యూర్గా ఉన్నట్టు ఫ్రెండ్స్. అందుకనే HTTPSని ఆన్లో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇది బేసిక్ సెట్టింగ్స్ వరకు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత లాంగ్వేజ్ అండ్ ఫార్వర్డింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా లాంగ్వేజ్ మన మామూలు లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇది బేసిక్ ఇంగ్లీషే వచ్చింది. ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి మన లాంగ్వేజ్ ఏంటి తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటే నేను బ్లాగర్ తెలుగులో చేస్తాను కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు దేని మీద చేసి దాన్ని పెట్టుకోవచ్చు డిఫాల్ట్గా. ఇక్కడ టైం జోన్ కూడా మార్చుకోవాలి ఫ్రెండ్స్. టైం జోన్ మనది ఇండియా కాదు ఫ్రెండ్స్. ఇండియా కాబట్టి ఇండియన్ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. 05:30 అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇండియన్ స్టాండర్డ్ టైం. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సెర్చ్ ప్రిఫరెన్సెస్ ఫ్రెండ్స్. దీనిలోకి వెళ్ళాలి. దీంట్లోనే అసలు సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అంటారు ఫ్రెండ్స్. ఈ మెటా డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా టైప్ చేస్తే చూపిస్తాను ఫ్రెండ్స్. గూగుల్లోకి పోయి యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్ మ్యాటర్. దీన్నే మెటా డిస్క్రిప్షన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోవాలి. క్రియేట్ చేస్తే మన బ్లాగర్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఫ్రెండ్స్. దాన్ని క్రియేట్ చేసుకోవాలి మనం. నేనైతే సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం అడ్వాన్స్గా చేసుకోండి.
ఫ్రెండ్స్ నేను ఇక్కడ సింపుల్గా రాసుకున్నాను, మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా రాసుకోండి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేసుకోండి, సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్షన్ అనేది మీ బ్లాగ్ రిలేటెడ్గా మీరు ఓన్గా రాసుకోండి ఫ్రెండ్స్. మీ బ్లాగ్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దేని గురించి ఆ కేటగిరీ గురించి చెప్తున్నారు అనేది మెయిన్ డిస్క్రిప్షన్ రాసుకోండి. అలా రాసుకుంటే ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీ విజిటర్స్కి మీ బ్లాగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ కస్టమ్ robot.txt ఫ్రెండ్స్, దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఈ custom.txt ఫైల్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఇప్పుడు మనం వ్యూ బ్లాగ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూ బ్లాగ్ క్లిక్ చేసి వ్యూ బ్లాగ్ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ URL మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని URL కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. URL ఇక్కడ కాపీ చేసుకుంటే కాపీ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఏంటంటే ఇదంతా కొంచెం y ఇక్కడ QM = 1 ఉంది కదా, తీసేసి robots.txt అనే ఫైల్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఫ్రెండ్స్. కస్టమ్ robot పేస్ట్ నొక్కి ఎంటర్ నొక్కితే మనకి ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కోడ్ దీన్ని site.xml అంటే కోడ్ మొత్తం కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ ఆల్, కాపీ. ఇప్పుడు దీన్ని అక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి robot.txtలో ఎస్ నొక్కి ఎడిట్ నొక్కి ఎస్ నొక్కి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేంజ్ నొక్కాలి ఫ్రెండ్స్. సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కింద కస్టమ్ రోబోట్ హెడర్ ట్యాగ్స్ ఫ్రెండ్స్, దీన్ని కూడా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ అనే ఆప్షన్ నొక్కండి ఫ్రెండ్స్. ఎడిట్ అనే ఆప్షన్ నొక్కండి. ఎడిట్ అనే ఆప్షన్ నొక్కి ఇక్కడ ఎస్ అనే సింబల్ నొక్కండి. ఎస్ అని ఎడిట్ నొక్కి ఎస్ నొక్కి ఇక్కడ మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఏమేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డిపి, నో ఇండెక్స్, నో డిపి, ఆల్, నో డిపి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకుంటే మన అదర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అదర్ అనే ఆప్షన్లోకి రండి. అదర్ అనే ఆప్షన్లోకి వస్తే ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ అనేది కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను. అది ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం ఈ అనలిటిక్స్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కోడ్ కోసం మనం గూగుల్లోకి పోవాలి ఫ్రెండ్స్. గూగుల్లోకి పోయి అనలిటిక్స్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. గూగుల్లోకి పోయేసి గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ URL వచ్చింది. ఆ URLలోకి పోండి. URL ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. లోడింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ని లాగిన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మీకు చూపిస్తుంది ఆ వెబ్సైట్ గురించే. నేను ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు పేజీలోకి లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు జీమెయిల్ ఐడి పెట్టి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత అనలిటిక్స్ అనే పేజ్లోకి పోవాలి ఫ్రెండ్స్. అనలిటిక్స్ అనే పేజ్లోకి పోవాలి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత కిందకు కానీ వస్తే మీకు ఇక్కడ అడ్మిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అడ్మిన్ అనే కనిపించింది. అడ్మిన్ ఓపెన్ చేసుకోవాలి. అడ్మిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చింది ఫ్రెండ్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను. క్రియేట్ అకౌంట్ దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మై అకౌంట్ నేమ్ అని ఉంది. అకౌంట్ నేమ్ వచ్చేసి మన టైటిల్ ఫ్రెండ్స్, KITCHEN కిచెన్ కింగ్ అని పెట్టాను ఫ్రెండ్స్. దాన్ని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అర్థం కాకపోతే 3 డాట్స్ క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ నొక్కండి ఫ్రెండ్స్, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. డెస్క్టాప్ సైట్లోకి పోతే డెస్క్టాప్ సైట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ క్రియేట్ అకౌంట్ అని నొక్కండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ సైట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ నొక్కితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి KITCH నా యొక్క టైటిల్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, నా వెబ్సైట్ టైటిల్, నా బ్లాగర్ టైటిల్ ఫ్రెండ్స్. అక్కడ టైటిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. మనం ఇంకో పేజీలోకి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనది ఏంటిది అని అడుగుతుంది ఫ్రెండ్స్. నాది వెబ్సైట్ కాబట్టి వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాను. వెబ్సైట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి కిచెన్ కింగ్ కాదు ఫ్రెండ్స్, నేను కిచెన్ కింగ్ అని ఇస్తున్నాను. కిచెన్ కింగ్ అని ఒక ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనది URL అడుగుతుంది, మీన్స్ వెబ్సైట్ URL. ఆ వెబ్సైట్ URL వచ్చేసి మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. వెబ్సైట్లో వెబ్సైట్ పోయేసి URL కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ మళ్ళీ మనం వచ్చేసి అనలిటిక్స్ వచ్చి ఆ వెబ్సైట్ని మనకు పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మొత్తం తీసేయండి ఫ్రెండ్స్, ఓన్లీ URL ఉంచుకోండి, దట్ చేసుకోండి. HTTPS అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ నాది HTTPSలో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ www.newkitchenking.blogspot.com అని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మన కేటగిరీ అని అడుగుతుంది, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నాది ఫుడ్కి సంబంధించి కాబట్టి ఫుడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కేటగిరీని ఫుడ్, ఓకే. ఇంకా టైం జోన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టైం జోన్ వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా, ఓకే. సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా క్రియేట్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఇండియా ఫ్రెండ్స్. ఇండియా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. కావాలంటే మీరు ఈ మ్యాటర్ మొత్తం చదువుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు టైం ఉంది అనుకుంటే. అంతా చదివిన తర్వాత ఐ యాక్సెప్ట్ అన్న మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి ట్రాకింగ్ ఐడి ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, దాన్ని కాపీ చేసుకోవాలి. లోడ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాకింగ్ ఐడి వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని కాపీ చేసుకోవాలి మనం. కాపీ ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ అనేది మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫుడ్ అండ్ కిచెన్, నాది ఫుడ్ కేటగిరీ అంటే ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ట్రాకింగ్ ఐడి అనుకుంటే ట్రాకింగ్ ఐడి మీకు వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు ఈ ట్రాకింగ్ ఐడి కాపీ చేసుకోండి. మళ్ళీ మీరు మీ బ్లాగర్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. డాష్బోర్డ్లోకి, బ్లాగర్ డాష్బోర్డ్లోకి ఇక్కడ అనలిటిక్స్ ఐడిని పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ
ఇక్కడ పేస్ట్ చేసిన సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి పోస్ట్ ఫీడ్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది అంటే ఏంటంటే మనం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి వాళ్ళు ఏ వీడియో అప్లోడ్ చేసినా మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. అలాగే ఈమెయిల్లో కూడా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని ప్లీజ్ సబ్మిట్ నొక్కితే మనకి వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా మనకి మెయిల్ ఐడి వచ్చింది ఫ్రెండ్స్. ఆ పోస్ట్ వచ్చేసి మన మెయిల్లో డిస్ప్లే అయింది. అలాగా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒకటి జనరేట్ చేసుకోవాలి. అలా జనరేట్ చేసుకోవడానికి మనకి ఫీడ్ బర్నర్ అని గూగుల్లో టైప్ చేయాలి ఫ్రెండ్స్. మీరు టైప్ చేసి చూపిస్తాను. గూగుల్ ఓపెన్ చేసుకొని FEED ఫీడ్ బర్నర్ అని వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఫీడ్ బర్నర్ ఓపెన్ చేసుకుంటే ఫీడ్ బర్నర్ స్టార్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్ URL. దీన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయితే మనకి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి URL మీరు కాపీ చేసుకున్న URL ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను URL మళ్ళీ కాపీ చేసుకోవాలి. కిచెన్ కింగ్ ఇక్కడ URL కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకునే URL ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 2 ఆప్షన్స్లో డిఫాల్ట్గా అదే ఉంచుకోండి. అదే ఉంచుకొని మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిఫాల్ట్గా ఉంటే ఉంచుకోండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి టైటిల్ అండ్ ఇది బ్లాగర్ అడ్రస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫీడ్ బర్నర్ యొక్క సంబంధించినవి ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే మీరు టైటిల్ మార్చుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే అదే తీసుకుంటుంది. మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇట్లా కంగ్రాచులేషన్స్ యువర్ ఫీడ్ బర్నర్ హ్యావ్ నౌ లైవ్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మీకు కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఈ సెట్టింగ్స్ కూడా మీరు ఏం నొక్కకుండా నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫీడ్ బర్నర్ అని దీన్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి RSS ఫీడ్ ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, RSS ఫీడ్ అనే బర్నర్ ఓపెన్ అయింది. మన పోస్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఏదైనా పోస్ట్ పెడితే మీకు ఇలా పోస్ట్ వాళ్ళకి మెయిల్ రూపంలో ఇలా వస్తుంది. లేకపోతేనేమో లేదు. ఇక్కడ మనం బ్యాక్ వచ్చాము ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఇక్కడ పబ్లిసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. పబ్లిసైజ్ దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిందో మనకి ఇక్కడ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ యాక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్టివ్ నొక్కాలి. యాక్టివ్ నొక్కితే ఇక్కడ మనకు కోడ్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఈ కోడ్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కోడ్ని కాపీ చేసుకున్న ముందు చిన్న పని చేయాలి ఫ్రెండ్స్. ఆ చిన్న పని ఏంటంటే ఫీడ్ బర్నర్కి సంబంధించి మనకి అయిపోయింది కిచెన్ కింగ్ అనేది. ఇప్పుడు మనం కిచెన్ కింగ్ సంబంధించిన URLని అక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూపిస్తాను అది. మనం బ్లాగర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగర్లోకి ఓపెన్ అయితే బ్లాగర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫీడ్ బర్నర్ ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ చేసుకొని ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫీడ్ బర్నర్ పోస్ట్ కింద చూపించాను ఫ్రెండ్స్. దాంట్లో పైన URL ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కాపీ చేసుకోండి. ఆ URLని కాపీ చేసుకొని మనం అది అక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాగర్లోకి వెళ్ళండి.
బ్లాగర్ ఇక్కడికి వెళ్ళేసి లోడ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ యాడ్ అనేది ఉంది ఫ్రెండ్స్. యాడ్ నొక్కండి. యాడ్ నొక్కి ఆ URL ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ అనుకూలు కాలేదు ఫ్రెండ్స్. అక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఫీడ్బ్యాక్ కోడ్ని సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ అనలిటిక్స్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్లో కోడ్ జనరేట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కోడ్ క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ అని క్లిక్ చేసుకొని ఈ కోడ్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని లేఅవుట్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చి లేఅవుట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. లేఅవుట్లోకి వచ్చినాక మీరు ఆ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ని ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్లైడ్ బార్ రైట్ సైడ్ ఏ అని దాంట్లో సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాడ్ గ్యాజెట్ నొక్కండి. యాడ్ గ్యాజెట్ నొక్కి ఇక్కడ HTML కోడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. HTML అని జావా స్క్రిప్ట్ కోడ్. అక్కడ ప్లస్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. ప్లస్ బటన్ నొక్కితే ఓపెన్ అయింది. ఇక్కడ కాపీ కోడ్ని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బాక్స్లో. ఇక్కడ పైన వచ్చేసి ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అని టైప్ చేసుకుంటూ వచ్చి ఫ్రెండ్స్. తర్వాత సేవ్ చేంజెస్, తర్వాత ఇక్కడ సేవ్ అని అనుకోండి ఫ్రెండ్స్. సేవ్ అయిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ ఉంటే ఆన్ చేసేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఒకవేళ ఆఫ్లో ఉంటే మాత్రం ఇది చూపిది, అక్కడ సెలెక్ట్ అయింది. కానీ టిక్ మార్క్ అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పైన సేవ్ అరేంజ్మెంట్స్ నొక్కండి ఫ్రెండ్స్. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వ్యూ బ్లాగ్లో చూసుకుంటే మనకి ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ యాడ్ అయిందో లేదో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. వ్యూ బ్లాగ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఎవరైనా ఈమెయిల్ పెట్టి మనకి సబ్మిట్ నొక్కితే వాళ్ళకి మనం పెట్టే పోస్టల్లో డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళ మెయిల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మెయిల్లో చూసుకోవచ్చు ఈమెయిల్ ఏం పోస్ట్ పెట్టాడు ఏందని ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే ఫ్రెండ్స్ బ్లాగర్కి SEO డాష్బోర్డ్ SEO మొత్తం సెట్టింగ్స్ అని ఇలాగే ఫ్రెండ్స్. ఇవి మొత్తం చేసుకుంటే మీకు బ్లాగర్ డాష్బోర్డ్ సెట్టింగ్స్ అనేవి అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే ఫ్రెండ్స్ బ్లాగర్ డాష్బోర్డ్ SEO సెట్టింగ్స్. ఇలాగే మీ బ్లాగర్కి సంబంధించిన SEO సెట్టింగ్స్ మొత్తం చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఇంపార్టెంటే. ఇలా చేసుకోవడం వల్ల మీ బ్లాగర్కి సంబంధించిన SEO సెట్టింగ్స్ అనేది డాష్బోర్డ్ సెట్టింగ్స్ అనేది పూర్తయిపోతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.